మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులని ఆప్కాస్ లో నుంచి రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని చేపట్టింది. P4 లో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. గతంలో కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేటటువంటి హామీని పూర్తిగా తొంగలో దొక్కారు. గత ప్రభుత్వం ఆప్కాస్ అనేటటువంటి విధానాన్ని తీసుకొని వచ్చింది. అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేది లేకుండా ప్రభుత్వమే ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీ కింద పనిచేసేటట్టుగా ప్రభుత్వం ఉద్యోగాలు జీతాలు ఇచ్చేటట్టుగా ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ విధానంలో ఉన్నాంలే అనేటటువంటి ఒక భరోసా, ఉద్యోగ భద్రత కార్మికులకి కల్పించబడింది. కానీ ఈ రోజు అది రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేయడం ద్వారా మొత్తం కార్మికులకి ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. వీళ్ళందరి మీద పని తీవ్రతను పెంచుతుంది. ఈ రోజు రకరకాలుగా కార్మికుల్ని వేధింపులకు గురి చేయడంతో పాటు ప్రజల సంపదని ఇంపగూపుతుగా కాంట్రాక్టర్లకి అప్పగించడం అనేటటువంటిది తప్ప ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడేది కాదు. రేపొద్దున పట్టణాలు కూడా కార్మికుల సంఖ్య లేకుండా పోవడం, కార్మికుల్ని తగ్గించేయడం ద్వారా పట్టణాలు అపరిశుభ్రత పెరిగిపోయి అనారోగ్య సమస్యలకి దారి తీసేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటది. అందువల్ల ఈ ఆప్కాస్ అనే దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. పెరుగుతున్నటువంటి పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచడంతో పాటు కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని CITUగా డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి. మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుతుంది. అవసరమైతే ప్రజా ఆందోళనగా చేపడతామని చెప్పి CITUగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ అనేది ముందు ఎత్తేసినారు, అస్కాప్ చేసినారు కాబట్టి మళ్ళీ అస్కాప్ తీసి కాంట్రాక్ట్ చేసేదాంతో మాకు చాలా అన్యాయం జరుగుతుందని ఇది పర్మనెంట్ చేసి మాకు జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ CIT తరఫున ధర్నా చేస్తాం.